శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 34 శమీక మందాలనే యువదంపతుల శాపం. అమితోత్సాహంతో కీర్తి గృత్సమధుని ఇలా అడిగింది. విప్రశ్రేష్ఠుడా, వినకుతూహలంగా ఉన్న ఆ ఇతిహాసమును వివరించండి అనింది. గృత్సమధుడు చెప్పడం ప్రారంభించాడు. ఈ ఇతిహాసం ఇంద్ర నారద సంవాద రూపంలో సాగింది. దేవర్షి నారదుడు 3 లోకాలు తిరుగుతూ యాదృచ్ఛికంగా స్వర్గానికి వచ్చి ఇంద్రుణ్ణి కలుసుకున్నాడు. ఇంద్రుడు నారదమునికి సకల మర్యాదలతో స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి, నారదా, ఏదైనా విశేషం చెప్పు అని అడిగాడు. అంత నారదుడు ఇంద్రునికి ఈ ఇతిహాసం వివరించాడు. శుక్ర, మాలవ దేశంలో ఔరవుడనే బ్రాహ్మణుడున్నాడు. అతడు వేదాంగ విదుడు, రవితేజుడు. తాను తలుస్తే సృష్టి స్థితి లయాలు చేయగలడు. ఏకపత్ని వ్రతుడు, లోష్ట కాంచనములను సమదృష్టితో చూసే ధీశాలి, మహామేధావి, తాపసి. అగ్నిహోత్రమంత పవిత్రుడు. అతని భార్య సుమేధ, మంచి రూపవతి, గుణవతి, పతివ్రత. వారికి లేకలేక ఒక కుమార్తె పుట్టింది. ఆమెకు శమీక అని పేరు పెట్టారా పుణ్య దంపతులు. కూతుర్ని ఎంతో గారాభంగా పెంచారు. కూతురుకు 7 ఏండ్ల వయస్సు రాగానే వరాన్వేషణ మొదలు పెట్టాడు తండ్రి. ధౌమ్యపుత్రుడైన సౌనక మహర్షి ప్రియ శిష్యుడు, వేదశాస్త్ర విశారదుడు, గురు శుశ్రూషా నిరతుడు అయిన మందారుడు అనే పేరుగల వరుణకు తన తనయునిచ్చి వివాహం చేశాడు ఔరవుడు. తదుపరి మందారుడు తన ఆశ్రమానికి మరలిపోయాడు. కాలం గడుస్తూ వచ్చింది. శమీకకు యుక్త వయస్సు వచ్చింది. శమీక మందారులకు ఒక మంచి ముహూర్తాన పునఃసంధానం ఏర్పాటు చేసి అల్లునికి పెక్కు కానుకలిచ్చి, కూతురుకు చీరలు బహుమానాలు ఇచ్చి భర్తతో కూడా ఆమెను సాగనంపాడు ఔరవుడు. శమీక మందారులు సుఖంగా సంసార జీవితం గడుపుతున్నారు. ఒకనాడు భృశుండి మహర్షి మందారుని ఇంటికి వచ్చాడు. ఆ మహర్షి చేసిన ఘోర తపస్సు వలన అతనికి భ్రూమధ్యం నుండి తుండం పుట్టింది. అందుకే ఆ మహర్షికి భృశుండి అను అన్వర్థనామం వచ్చింది. అతడు ద్విరదానన భక్తుల్లో అగ్రగణ్యుడు. పెద్ద శరీరం, పెద్ద పొట్ట, నొసుట తుండమోగల భృశుండిని చూచి యవ్వనపు మిడిసిపాటుతనంతో శమీక మందారులు భక్కున నవ్వారు. వాళ్ల వెకిలి నవ్వుకు మహర్షికి చాలా కోపం వచ్చి, యవ్వనపు మదగర్వంతో, నా ఆకారం చూసి మీరు అవహేళన చేసినందుకు మీరు జనావాసములకు దూరంగా అడవిలో ఆలనా పాలనా లేని చెట్లుగా పొడుదురుగాక అని ఇద్దరినీ శపించాడు. మహర్షి శాపవాక్కునకు శమీక మందారులు గజగజా వణికిపోయారు. నిలువున కుప్పకూలిపోయారు. శాపోపశమనం కోసం భృశుండి పాదాలపై పడి దీనంగా వేడుకున్నారు. భృశుండి శాంతించి, సుండాదండము ధరించు దేవదేవుడు ఎప్పుడు మీ ఎడల ప్రసన్నుడవుతాడో అప్పుడు మీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి తన ఆశ్రమానికి మరలిపోయాడు. ముని శాపవాక్కు ప్రకారం మందారుడు, శమీక వాళ్ల మానవ దేహం విడిచి మందారుడు మందార చెట్టుగాను, శమీక ముళ్ళ చెట్టుగాను మారిపోయారు. నెలలు గడిచినా మందారుడు తిరిగి ఆశ్రమానికి రాకపోవడంతో కారణం తెలుసుకునేందుకు సౌనక మహర్షి శిష్యులను వెంట పెట్టుకుని ఔరవుని ఇంటికి వచ్చి మందారుడేడి అని అడిగాడు. ఔరవుడు, మా అమ్మాయి శమీకను అల్లుడి మందారుణ్ణి వాళ్ళ పునఃసంధానాంతరం తిరిగి పంపివేశానే, వాళ్ళు మీ ఆశ్రమానికి రాలేదా అని అడిగాడు. అబ్బే లేదయ్యా, అందుకే వాళ్ళు ఎప్పటికీ రాకపోవడం చూసి నీ దగ్గరకు వచ్చాను అని కంగారుగా చెప్పాడు సౌనకుడు. అయితే వాళ్ళిద్దరూ ఏమైనట్టు అని సౌనక ఔరవులిద్దరూ కలవరపడ్డారు. కొంపదీసి వాళ్ళిద్దరినీ ఏమైనా క్రూరమృగాలు తినివేయలేదు కదా, లేక దొంగలెవరైనా వాళ్లను ఎత్తుకొని పోలేదు కదా అని పరిపరి విధాల పరివేదన పడ్డారు. వాళ్ల కోసం వెదగడం మొదలుపెట్టారు. అలా వెతగ్గా వాళ్లకు అడవి మార్గంలో స్త్రీ పురుషుల పాదాల గుర్తులు కనబడి హఠాత్తుగా ఒక చోట మాయమయ్యాయి. సౌనక ఔరవులు స్నానాలు చేసి ధ్యాన నిష్ఠులై కూర్చున్నారు. జరిగిన సంఘటన వారి దివ్య దృష్టికి గోచరమైంది. శ్రీ గణేశుడు ఎప్పుడు ప్రసన్నుడైతే అప్పుడు ఆ యువదంపతులకు విమోచనం కలుగుతుందన్న విషయం కూడా వారికి అవగతమైంది. ఔరవ సౌనకులు ఇంద్రియ నిగ్రహంతో, ఉపవాస దీక్షతో, ఊర్ధ్వ దృష్టితో ఒంటి కాలి బొటనవేలిపై నిలబడి
ఔరవుడు తన తనేని కోసం, శౌనకుడు తన శిష్యుని కోసం ఘోర తపస్సు చేశారు. 34వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 35 శమీ మందార ప్రశంస. శౌనక ఔరవుల అకుంఠిత దీక్షాయుతమైన ఘోర తపస్సుకు మెచ్చి జ్వలితాగ్ని వలె ప్రకాశిస్తున్న మహా తేజస్సంపండగు గజానండు దశబాహువులతోనూ దగదగా మెరిసే కిరీట కుండలములతోనూ సింహారూఢుడై వారి ఎదుట సాక్షాత్కరించాడు. వారు ఉభయులు పట్టరాని ఆనందంతో స్వామికి సాష్టాంగ దండ ప్రణామములర్పించి లేచి నిలబడి చేతులు జోడించి స్వామిని ఇలా స్తుతించారు. ఔరవ శౌనక కృత గజానన స్తవం. విశ్వస్య బీజం పరమస్య పాత నానావిధానందకరస్వకానా నిజార్చనేనాదృతచేతసాం త్వం విఘ్నప్రహర్త గురుకార్యకర్త. విశ్వస్య బీజం పరమస్య పాత నానావిధానందకరస్వకానా నిజార్చనేనాదృతచేతసాం త్వం విఘ్నప్రహర్త గురుకార్యకర్త. పరాత్పరస్త్వం పరమార్థభూతో వేదాంతవేద్యో హృదయాతి గోపీ సర్వశ్రుతీనాం చ నగోచరోసి సమాహ ఇత్థం నిజదైవతం త్వాం. పరాత్పరస్త్వం పరమార్థభూతో వేదాంతవేద్యో హృదయాతి గోపీ సర్వశ్రుతీనాం చ నగోచరోసి నమాహ ఇత్థం నిజదైవతం త్వాం. న పద్మయోనిర్న హరో హరిశ్చ హరిః షడాస్యో న సహస్రమూర్ధ మాయావినస్తేన విదుః స్వరూపం కథం ను శక్యం పరినిశ్చితుం తత్. న పద్మయోనిర్న హరో హరిశ్చ హరిః షడాస్యో న సహస్రమూర్ధ మాయావినస్తేన విదుః స్వరూపం కథం ను శక్యం పరినిశ్చితుం తత్. తవానుకంపా మహతీ యద్గాస్యాద్విభుం జతః కర్మశుభాశుభం స్వం కాయేన వాచా మనసా నమే త్వాం జీవంశ్చ ముక్తో నర ఉచ్యతే సహ. త్వం భావతుష్టో విదధాసి కామాన్ నానావిధాకారతయాఖిలానాం సంసృత్య కూపార విముక్తిహేతుః అతో విభుం త్వాం శరణం ప్రపద్యే. త్వం భావతుష్టో విదధాసి కామాన్ నానావిధాకారతయాఖిలానాం సంహృత్య కూపార విముక్తిహేతురతో విభుం త్వాం శరణం ప్రపద్యే. దీని భావార్థము: విశ్వకారణుడవు, ఆది రక్షకుడవు, భక్తులకు ఆనందదాయకుడవు, నిన్ను పూజించేవారికి విఘ్నాలు కలగకుండా అన్ని కార్యాలు నెరవేరుస్తావు. నీవు పరాత్పరుడవు, వేదాంత గోచరుడవు, వేదాలు కూడా నిన్ను వర్ణించలేవు. హరిహర బ్రహ్మాదులు, కుమారస్వామి, ఆదిశేషువు మొదలైన వారు కూడా నీ నిజస్వరూపాన్ని ఎరుగలేరు. నీవు మహామాయావివి. మనోవాక్కాయలతో ఏకాగ్రంగా నిన్ను కొలిచిన వారు శుభాశుభ కర్మల ఫలితాన్ని అతిక్రమించి జీవన్ముక్తులవుతారు. నీ దయ ఉంటే సకల సుఖాలు లభిస్తాయి. చివరకు సంసార సాగరాన్ని కూడా దాటవచ్చు. మహానుభావా శ్రీ గణేశ, మేము నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాము. శరణు శరణు శ్రీ గణేశుడు పలుకుచున్నాడు. మీ ఘోర తపస్సుకు, భక్తిభరితమైన ఈ స్తోత్రమునకు చాలా సంతోషించాను. ద్విజోత్తములారా, మీకేం వరాలు కావాలో కోరుకోండి, తప్పక ప్రసాదిస్తాను. నాకిప్పుడు ప్రీతికరమైన ఈ స్తోత్రమును ప్రతిదినం 3 సంధ్యలయందు ఎవడు పఠిస్తాడో వాడు కుజన్ము అయిన సమస్త కామ్యములు పొందగలడు.
6 మాసములు విడవకుండా పఠిస్తే అట్టివాడు విద్యావంతుడు, లక్ష్మీ సంపన్నుడు కాగలడు. 5 వారములు పఠించిన వాడు ఆయురారోగ్యాన్ని పొందగలడు. సౌనక ఔరవులు ఇలా పలుకుచున్నారు: దేవదేవా, గజానన, శుభలక్షణ సంపన్నురాలగు శమీక ఔరవుని పుత్రిక. ఆమెను దౌమ్యపుత్రుడును సౌనక శిష్యుడును అగు మందార్నుకు ఇచ్చి వివాహం చేశాడు. వాళ్ళు చిన్నతనం చేతను అజ్ఞానం చేతను భ్రూసుండి మహర్షి మహత్యం తెలియక ఆ మహానుభావుని ఆకారం చూసి అవహేళనగా నవ్వారు. సురూపి అయినా కురూపి అయినా కావలసింది బాహ్య సౌందర్యం కాదు, అంతఃశక్తి మాత్రమే అన్న వాస్తవాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు. ఆ మహాత్ముని శాపవాక్కు వలన వాళ్ళు ఉభయులు చెట్లయిపోయారు. వాళ్ల తల్లిదండ్రులు దుఃఖంతో కుమిలిపోతున్నారు. గజానన, నీవు సర్వసమర్థుడవు. వాళ్లకు వృక్షరూపం నుండి విముక్తి కలిగించి వాళ్ల పూర్వరూపం వాళ్లకు ప్రసాదించు. మా అందరికీ ప్రియమును ప్రసాదించు. వినాయక స్వామి పరమ దయాళుడు. తప్పులను మన్నించడమే ఆ స్వామి స్వభావం. స్వామి వాళ్లకు ఇలా సమాధానం చెప్పాడు: సౌనక ఔరవులారా, నేను చెప్పేది సావధానంగా వినండి. బాల్యం నుండి వార్ధక్యం వరకు మానవుని దశలు మారడం, చివరకు నశించడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మీరు కోరినట్లు పూర్వపు మానవ రూపాన్ని కలగజేస్తాననుకోండి. ఆ యవ్వనం ఎంతకాలం ఉంటుంది? చివరకు మిగిలేదేమిటి? అది విఘ్నులైన మీకు విదితమే. కాబట్టి ఊహింప శక్యము కాని వరాన్ని ఇస్తున్నాను. అటు బ్రాహ్మణ వాక్కు వమ్ము కాకూడదు. మీకు ప్రియం కావాలి. అంచేత ఇప్పటి నుంచి మందారానికి గొప్ప వరం ప్రసాదిస్తున్నాను. స్వర్గంలో గాని, మత్స్యలోకంలో గాని, మృత్యులోకంలో గాని మందార వృక్షమునకు మాన్యత చేకూరుతుంది. నా మూర్తిని మందార వృక్షమూలమున ఉంచి ఏ నరుడు సమీపత్రములతోనూ దూర్వాంకురములతోనూ గాని 3 పూటలా భక్తితో పూజిస్తాడో అతడు మాన్యుడవుతాడు. అప్పుడు భ్రూసుండి మహర్షి మాటకు భ్రంశం వాసిల్లదు. శమీ మందారములకు పవిత్రత కలుగుతుంది. మాన్యులారా, ఒక రహస్యం చెప్తున్నాను. నేను ఎల్లప్పుడూ దూర్వాంకురములను శమీపత్రములను ఆశ్రయించి ఉంటాను. కాబట్టి ఈ రెండుతో గాని ఏ ఒక్కదాంతో గాని నన్ను పూజిస్తే కార్యసాఫల్యం కలుగుతుంది. ఇది నా వాక్కు, సందేహింప పనిలేదు. నానా విధములైన యజ్ఞముల చేతను, అనేక పుణ్యతీర్థములు ఆచరించి వ్రతముల చేతను, ఎన్నెన్నో దాన ధర్మాలను నియమనిష్టల చేతను కలుగు పుణ్యము నాకు చేసే శమీపత్ర పూజ వల్ల అనాయాసంగా కలుగునని తెలుసుకోండి. ధన కనక వస్త్రదానములచే నేను తృప్తి చెందను. ముత్యాల రత్నాల రాసులతో నేను సంతుష్టి చెందను. పత్రపుష్ప పూజలతోనే నేను సంతోషిస్తాను. ఎవడు ప్రాతకాలంన లేచి శమీ వృక్షంను దర్శించి నమస్కరించి ఆ వృక్షంను పూజిస్తాడో అట్టివాడు అన్ని కష్టముల నుండి అన్ని రోగముల నుండి విముక్తుడవుతాడు. నా ప్రసాదం వలన దారాపుత్ర ధనాదులను పొందుతాడు. ఇహంలో సర్వసుఖాలను అనుభవించి చివరకు నన్ను చేరుకుంటాడు. పోతే మందార వృక్షమునకు చేయు పూజ కూడా ఈ ఫలితములనే ఇస్తుంది. మందార వృక్ష పూజ వలన విఘ్నములు తొలగుతాయి, పాపములు నశిస్తాయి, రోగాలు పోతాయి, కోరినంత ధనం కలుగుతుంది. మందార వృక్షం ఏ ఇంట ఉంటుందో ఆ ఇంట నేను ఉంటానని తెలుసుకోండి. అక్కడ అగ్ని భయము గాని, చోర భయం గాని ఎంత మాత్రమూ ఉండదు. ఇలా చెప్పి దేవదేవుడగు వినాయకుడు మందార శమీ వృక్షముల మూలముల యందు ఉంటూ వచ్చాడు. పిమ్మట ఔరవుడు శమీ వృక్ష మూలమున భార్యతో సహా తపస్సు చేసి పార్థివ దేహమును వీడి దివంగతుడై నాడు. సమస్త దుఃఖముల నుండి విముక్తుడై ఔరవుడు శమీ గర్భగతుడై అగ్ని గర్భుడను ఖ్యాతి చెందాడు. అందువలనే అగ్ని మంథనము శమీకాష్టంతో చేయుట బహుశ్రేష్టము. అందుకే శమీ వృక్షమును అగ్ని గర్భమని అంటారు. శమీ వృక్షమనగా జమ్మి చెట్టు. పిదప సౌనకుడు మందార వృక్షమూలంన ఒక సుందర వినాయకమూర్తిని నెలకొల్పి మందారములతోనూ శమీపత్రములతోనూ దూర్వాంకురంతోనూ ఎంతగానో పూజించాడు. గజానుడు మెచ్చి సౌనకునకు అనేక వరములిచ్చాడు. పిమ్మట సౌనకుడు తన ఆశ్రమం చేరుకుని ప్రతిదినం వినాయక స్వామిని శమీపత్రములతో పూజించాడు. ఇలా గుస్సమధుడు కీర్తికి ఈ కథ వినిపించి తర్వాతి కథ చెప్పడం మొదలుపెట్టాడు. 35వ అధ్యాయం సమాప్తం.
శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 36 దేవతల యజ్ఞము విఫలమగుట. గృత్సమధుడు ఇలా చెప్తున్నాడు. సహ్యాద్రి యందు దేవదేవుడు మహాదేవుడు గిరిజాదేవితోనూ స్వగణములతోనూ మునిగణములతోనూ మహాబలము అను పుణ్యక్షేత్రంలో కొంతకాలం నివసించాడు. ఒకప్పుడు శివదర్శనానికి చతుర్ముఖ బ్రహ్మ అక్కడకు వచ్చాడు. గంగా గౌరీలతోనూ దేవగంధర్వులతోనూ పరివేష్టితుడయ్యున్న పరమేశ్వరుని పూజించాడు. శంకరుడు ఒక యజ్ఞం తలపెట్టి అందుకు నారద, జమదగ్ని, వశిష్ఠ, మార్కండేయ, కపిల, పులహ, కణ్వ, విశ్వామిత్రాది ఋషిపుంగవులను ఆహ్వానించాడు. ఒకనాటి శుభదినమున ఉషక్కాల శుభ సమయమున యజ్ఞం ప్రారంభమైంది. యజ్ఞారంభపు తొందరలో వారు తొలి పూజలు అందుకోవలసిన శుభంకరుడు వినాయకుణ్ణి విస్మరించారు. అలాగే సావిత్రిని కూడా వాళ్ళు ఆహ్వానించలేదు. భావమాత్రంగా గాయత్రిని కూర్చుండబెట్టి, అనగా దేవిని అక్కడ కూర్చుండబెట్టినట్లుగా భావించి పుణ్యావచనం మాతృపూజన పూర్వకంగా అభ్యుదయ కర్మను ఆరంభించారు. అగ్నికుండంను ఏర్పాటు చేసి అగ్నిని వ్రేల్చి యజ్ఞకర్మ ప్రారంభించారు. సావిత్రీదేవికి పట్టరాని కోపం వచ్చింది. తటాలన యజ్ఞవాటికకు వచ్చి వారు చేస్తున్న యజ్ఞం చూసి మండిపడి, ఏమర్రా, నన్ను అనాదరణ చేసి మీరు చేస్తున్న ఈ యజ్ఞం మీకు ఎంత మాత్రం సానుకూలం కాదు అన్నది. అసలే చర్మచక్షువులకు దుర్నిరీక్ష్యము సావిత్రీదేవి. దానికి తోడు కోపంతో ముఖం ఎర్రబడి, ఓ దేవతలారా, మునీశ్వర్లారా, మీరందరూ జడులైపోవాలి అని శపించింది. అప్పుడు వారందరూ, జననీ గాయత్రి, నీ శాపవాక్కు తిరిగిలేంది. అయితే చిన్న సవరణ మాత్రం కోరుకుంటున్నాము. దయచేసి కాదనకు. మేము నదీనదాలుగా మారిపోతాం. అందుకు నువ్వు అంగీకరించాలి అని ఆమెను ప్రార్థించారు. తదనుగుణంగా మహేశుడు వేణీ నదిగాను, కృష్ణుడు కృష్ణానదిగాను మారారు. అలాగే మిగిలిన దేవతలు కూడా వారి వారి నామాలతో నదీ రూపాలుగా మారారు. తొల్లి శంకరుడు విఘ్నేశ్వరిని సేవించకుండా త్రిపురాసురునితో యుద్ధం చేసి అపజయం పొందాడు. తర్వాత తన తప్పు తెలుసుకుని లెంపలేసుకుని వినాయకుని పూజించి స్వామి కృపకు పాత్రుడై పిమ్మట యుద్ధంలో త్రిపురాసురుణ్ణి అవలీలగా అంతం చేశాడు. ముందుగా విఘ్ననాయకుని అర్చించకపోవడం వల్ల కదా తొలుత శంకరుడు అపజయం పాలైనాడు. అలాగే కార్యారంభమందు ఎవడు విఘ్నేశ్వరిని అర్చింపడో వానికి విఘ్నములు వాటిల్లక తప్పవు. వికిలీభూత మనస్కుడైన విధాత తనలో తాను ఇలా ఆలోచించాడు. అయ్యో, నా ప్రేరణ వల్లనే కదా యజ్ఞం ప్రారంభించబడింది. ఒక విధంగా చూస్తే నా అవివేకం వల్లనే కదా దేవతలు నతులుగా మారిపోయారు, సమస్త లోకములందు అవమానం పాలైనారు. ఈ గడ్డు సమస్యను ఎలా పరిష్కరించడం? అదేమి దౌర్భాగ్యమో గాని అందరి బుద్ధులు ఒకేసారి మందగించాయి. జగన్నాథుడు ఆది పూజ్యుడు అగు వినాయకుణ్ణి అర్చించలేదు, కనీసం స్మరించనైనా స్మరించలేదు అని పరిదేవన పడుతున్న బ్రహ్మదేవుని సురాంగనలు ఇంద్రాణి, గిరిజ, ఛాయ, లక్ష్మి మొదలగు వారు సమీపించి, ఏమయ్యా వాణీనాథ, మీ అందరి తెలివితేటలు ఏమైపోయాయి? విఘ్నహరుడైన గజాన్ని పూజించకుండా యజ్ఞం ఎలా ప్రారంభించారయ్యా? జలస్వరూపం చెందిన మా నాదులను మేము ఎలా సేవించాలి? ఇప్పుడు ఎవరిని శరణు పొందాలి అని బ్రహ్మదేవుని నిలదీసి, ఏ దేవదేవుడు సర్వ విఘ్నాలను హరిస్తాడో, ఏ స్వామి ప్రసన్నుడైతే సర్వ శుభములు కలుగుతాయో, భక్తవత్సలుడగు ఆ భద్ర గజాన్యుని బహుదా ప్రార్థిద్దాం, మనసారా అర్థిద్దాం అని చెప్పి దూరంగా ఉన్న కర్ణాటక దేశం పోయి మందార వృక్ష మూలంన వక్రతుండ నామాఖ్యుడైన ఏ గజానుని శ్రీరామచంద్రమూర్తి స్థాపించి పూజించి ఆ బొజ్జవేలుపు కృపకు పాత్రుడై సమూలంగా రావణాది దైత్యులను సంహరించి తన పత్నిని తిరిగి పొందాడో ఆ గజరాజ వదనుని ప్రసన్నుని చేసుకునేందుకు దేవతాలలనామణులు దీక్ష వహించి తపస్సుకు ఉద్యమించారు. కొందరు నామజపం చేశారు, కొందరు వక్రతుండ షడక్షర మంత్రజపం చేశారు, కొందరు పద్మాసనం వేసుకొని, కొందరు వీరాసనం వేసుకొని, ఇంకొందరు కాలి బొటను వేలిపై నిలబడి
అందరూ నిరాహారులై అకుంఠిత దీక్ష పూని షోడశోపచార పూజలతో ప్రదక్షిణ నమస్కారాలతో భక్తి భావంతో స్వామిని కొలిచారు. కానీ స్వామి తృప్తి చెందలేదు. దేవకాంతల మనస్సులు కకావికలమైపోయాయి. వాళ్లకు కరచరణాలే ఆడలేదు. ఏమి చేయాలో తోచలేదు. దూర్వాంకురములతో విశేషంగా పూజించారు. ధూప దీప కాంచన నైవేద్యాలు సమర్థించారు. కొందరు మెండుగా మందారాలతో పూజించారు. అయినా స్వామి ప్రసన్నుడు కాలేదు. అందరూ నైరాశ్యంతో మొగములు వేలవేశారు. అంత నభో వీధి నుండి ఆకాశవాణి, శమీపత్రార్చనం వినాయక స్వామికి ఎంతో తృప్తినిస్తుంది. శమీపత్రం లేకుండా పత్రి పుష్పములు ఎన్నింటితో పూజ చేసినా స్వామికి సంతోషం కలగదు అని పలికింది. అప్పుడు దేవతా స్త్రీలందరూ శమీదళములతో ఇభవక్తుని మిక్కిలిగా పూజించారు. శమీదళములు సమర్పించగానే పరమ కారుణికుడైన గజాననుడు కిరీట కేయూరములు ధరించి హార కుండల మండితుడై శూర్ప కర్ణములతో లసద్గండ భాగంతో విషాణద్వయంతో చతుర్భుజములతో పీత వస్త్రాన్వితుడై సిద్ధి బుద్ధి సమేతుడై ఎలుకతేరు నెక్కి వచ్చి దేవతా స్త్రీల మూల సాక్షాత్కరించాడు. దేవకాంతల ముఖములు అమృత సరోవరంలో సూర్యకిరణములు సోకిన సువర్ణ పద్మం వలె వికసించాయి. వారి ఆనందానికి అంతే లేదు. 36వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 37. శమీ మందారాల మహిమ. కీర్తికి ఉత్సాహం హెచ్చింది. వినాయకుని కథలు విన్న కొద్దీ వినాలన్న కుతూహలం పెరిగింది. గృత్సమద మహర్షి దేవకాంతలు వినాయకుని గురించి చేసిన స్తుతి గీతాలు వినాలని నా మనస్సు ఆరాటపడుతోంది. వాళ్ళు స్వామిని ఎలా స్తుతించారో దయచేసి చెప్పండి అని కోరింది. అమ్మా కీర్తి, సర్వులకు హితము చేకూర్చే ఆ పవిత్ర స్తుతి గీతాలు వినిపిస్తాను, శ్రద్ధగా విను అని చెప్పాడు మహర్షి. దేవస్త్రీకృత వినాయక స్తవం. నమస్తే సర్వరూపాయ సర్వాంతర్యామినే నమః. నమః సర్వకృతే తుభ్యం సర్వదాత్రే కృపాలవే. నమః సర్వవినాశాయ నమస్తేనంతశక్తయే. నమః సర్వప్రబోధాయ సర్వపాత్రేఖిలాదయే. పరబ్రహ్మస్వరూపాయ నిర్గుణాయ నమో నమః. చిదానందస్వరూపాయ వేదానామప్యగోచర. మాయాశ్రయాయ మేయాయ గుణాతీతాయ తే నమః. సత్యాయ సత్యరూపాయ గుణవిక్షోభకారిణే. నమస్తే సర్వరూపాయ సర్వాంతర్యామినే నమః. నమః సర్వకృతే తుభ్యం సర్వదాత్రే కృపాలవే. నమః సర్వవినాశాయ నమస్తేనంతశక్తయే. నమః సర్వప్రబోధాయ సర్వపాత్రేఖిలాదయే. పరబ్రహ్మస్వరూపాయ నిర్గుణాయ నమో నమః. చిదానందస్వరూపాయ వేదానామప్యగోచర. మాయాశ్రయాయ మేయాయ గుణాతీతాయ తే నమః. సత్యాయ సత్యరూపాయ గుణవిక్షోభకారిణే. గుణవిక్షోభకారిణే. సృష్టికి మూల కారణం జడమైన ప్రకృతి. మూల ప్రకృతి లేక ప్రధానము లేక అవ్యక్తము. ఇది త్రిగుణాత్మకము. అయితే సత్వ రజస్తమో గుణములు 3 సమతౌల్యంతో ఉండుట వలన జడమైనది. శుద్ధ చైతన్యమైన
జ్ఞ అంటే పురుషుడు వల్ల ప్రభావితమై సమతౌల్యం చెదిరి గుణ ప్రకోపం వల్ల సృష్టి ఆవిర్భవించింది. ముందుగా ఆవిర్భవించినది మహత్తత్వము, ఇది ఏ గణపతి తత్వము. అయితే గాణాపత్యులకు గణపతియే శుద్ధ నిర్గుణ పరబ్రహ్మ తత్వము, లేక సాంఖ్యులచే అద్వైతులచే జ్ఞగా వ్యవహరింపబడుతున్న శుద్ధ చైతన్యము. అందువలన గణపతినే గుణ విక్షోభకారణునిగా ఈ స్తోత్రములో పేర్కొనడం జరిగింది. శరణాగత పాలాయ దైత్యదానవభేదినే నమో నానావతారాయ విశ్వరక్షణ తత్పర అనేకాయుధహస్తాయ సర్వశత్రునిబర్హణ అనేకవరదాత్రే తే భక్తానాం హితకారక. ప్రభు, నీవు సర్వస్వరూపుడవు, నువ్వు సర్వాంతర్యామివి, సర్వకర్తవు, సర్వదాతవు, కృపాలుడవు, సర్వమును నాశమనరించువాడవు, అనంత శక్తి సమన్వితుడవు, సర్వప్రబోధకుడవు, సర్వరక్షకుడవు, సమస్తమునకు ఆదిభూతుడవగు నీకు నమస్కారము. పరబ్రహ్మ స్వరూపుడవు, నిర్గుండవు, చిదానంద స్వరూపుడవు, వేదములకు కూడా అగోచరుడవు, మాయకు ఆశ్రయుడవు, కొలతలకు అందని వాడవు, గుణాతీతుడవు, సత్యాసత్య స్వరూపుడవు, విశ్వరక్షణ తత్పరుడవు, శరణు పొందిన వారిని పాలించేవాడవు, దైత్య దానులను భేదించేవాడవు, నానావతారుడవు, చేతులలో అనేక ఆయుధములు ధరించేవాడవు, సర్వశత్రువులను భంజించువాడవు, అనేక వరములనిచ్చువాడవు, భక్తులకు హితము చేకూర్చేవాడవు. ఇట్టి నీకు నమస్సులు. చేతులు జోడించి స్వామిని ఇలా ప్రార్థించారు దేవవనితలు. ప్రభు, శరణు శరణు, వివేకహీనులమై తప్పులు చేయడం మా వంతు, వాటిని నిండు మనస్సుతో మన్నించడం నీ వంతు. నువ్వే మాకు దిక్కు. నదీ రూపాల్లో ఉన్న దేవతలకు వారి పూర్వరూపాలు ప్రసాదించు. ఓ దేవవంతలారా, మీ తపోదీక్ష, మీ స్తుతులు నాకెంతో ఆనందాన్ని కలిగించాయి. మీ విన్నపం ఆమోదించదగిందే. అయితే సావిత్రి శాపవాళ్లకు అనుల్లంఘనీయము. అది తప్పించడం బ్రహ్మతరం కూడా కాదు. దేవతలు వాళ్ళ నిజరూపాలు వాళ్ళు ధరిస్తారు, కానీ వాళ్ళ అంశలతో నదులు ప్రవహించాలి. వాళ్ళ యథాస్థానాలు, అధికారాలు వాళ్ళు పొందుతారు. కాబట్టి మీరందరూ కలిసి నన్ను సమీపత్రాలతో పూజించండి. ఎవడు సమీపత్రంతో నన్ను పూజిస్తాడో వాడు 100 సువర్ణాభరణాలతో నన్ను పూజ చేసిన ఫలితాన్ని పొందుతాడు, సందేహం లేదు అని వినాయకుడు చెప్పాడు. వినాయకుని వరప్రభావం వలన దేవతలు వాళ్ళ వల్ల స్వస్వరూపాలు పొందారు. వాళ్ళ అంశలతో నదులు ప్రవహించాయి. దేవతలు శిరస్సు వంచి చేతులు జోడించి, ప్రభు వినాయక, మా బుద్ధులన్నీ మందగించి ముందుగా పూజించవలసింది నిన్ను మర్చాం. జ్యేష్ఠుడవు, శ్రేష్ఠుడవు అగు నిన్ను విస్మరించిన మా తప్పును క్షమించు. ముందు నిన్ను పూజించి యజ్ఞాన్ని పునఃప్రారంభిస్తాం, మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి జ్యేష్ఠరాజును సమీపత్రాలతో తుష్టిగా పూజించారు. అందుకు అల్ప సంతుష్టుడగు వినాయకుడు ఎంతో ఆనందించాడు. పిమ్మట దేవతలు పవిత్రమైన కాశ్మీర శిలలతో చతుర్బాహు సమన్వితుడైన కరివదనుని సుందరమూర్తిని రూపొందించి ఒక ఆలయం కట్టించి అందు ఆ విగ్రహంను ప్రతిష్ఠించి స్వామికి హే రంభ అను పేరు పెట్టి సర్వలోకోపకారము కొరకు స్వామిని అర్చించారు. ఎవడు ఈ పవిత్రమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తాడో వాడు విద్యాధికుడవుతాడు. స్వామి ప్రసన్నుడై వాడికి సర్వ కామ్యములు ప్రసాదిస్తాడు అని మంగళాశాసనం పలికి తృప్తి చెందారు. ప్రతివారు వారి వారి నిజవాస ప్రాంగణములలో ఒక్కొక్క మందార వృక్షమును నాటి ఆ తరుమూలమున హేరంబుని ప్రతిష్ఠించి విశేషంగా పూజిస్తూ వచ్చారు. మహేంద్రుడు స్వర్గంలో మందార వృక్ష మూలమున ఒక వినాయక విగ్రహమును ప్రతిష్ఠించి నిత్య పూజలు చేస్తూ వచ్చాడు. బ్రహ్మదేవుడు 12 ఏళ్లు తపస్సు చేసి శ్రీ గణేశుని ప్రసన్నుని చేసుకుని తిరిగి యాగము చేసి గణేశుని కృప వలన సత్ఫలితంను పొందాడు. బ్రహ్మ కూడా వినాయక స్వామిని సమీ మందార దూర్వాంకురములతో పూజించారు. సమీపత్ర శ్వేత దూర్వాంకుర మందార కేతకీ పుష్పములతో పూజిస్తే అట్లు పూజించిన వానికి విఘ్నరాజు సర్వ శుభాలు కలగజేస్తాడు. అమ్మ కీర్తి,
నీకు సెమీమందారాల మహిమ లెస్సగా చెప్పాను. సెమీమందార నామస్మరణం మాత్రమునే సర్వ పాపాలు నశిస్తాయి, సర్వ శుభములు కలుగుతాయి. అతి శ్రేష్టమైన ఈ ఆఖ్యాయిక శ్రీ గణేశునకు మిక్కిలి ప్రీతిదాయకము అని గృత్సముద్రుడు పలికాడు. 37వ అధ్యాయము సమాప్తం.